తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్గంగా మహోగ్ర రూపం దాల్చింది. అంతకంతకు ప్రవాహం పెరగడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైనద్ మండలం ఆనందర్ మహారాష్ట్ర దిగ్రాస్ మధ్యనున్న బ్రిడ్జ్ పై నుంచి వరద పరవళ్లు తొక్కుతుండగా తెల్లవారుజాము నుంచే వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ట్రాక్టర్ అడ్డుపెట్టి మరీ అటువైపు వెళ్లకుండా కాపలా ఉన్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా ప్రవాహం వరదల ప్రభావానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు పెన్గంగా నది ఉధృత రూపం దాల్చింది. ఉగ్ర రూపం దాల్చిన పెన్గంగా పంట పొలాలను సైతం కొన్ని చోట్ల ముంచెత్తుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ఆనంద్పూర్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఈ బ్రిడ్జి పూర్తిగా నిండిపోయి తెలంగాణ ఇటువైపు ఆనందపూర్, అటువైపు మహారాష్ట్రలోని దిగ్రాస్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఈ పరిస్థితి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పెన్గంగా ప్రవాహం అంతకంతకు పెరిగిపోతుంది. అటు డొల్లార వద్ద సైతం పెన్గంగా ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మరి కాస్త పెరిగితే గనక పెండల్వాడతో పాటు ఇక్కడున్న ఆనందపూర్ పంట పొలాలు ఏవైతున్నాయో బ్యాక్ వాటర్ మూలంగా పూర్తిగా పంట పొలాలు నీట మునిగే ప్రమాదం అయితే ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే విధమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఎక్కడ వాగులు వంకల వైపు ఎవరు వెళ్ళొద్దు అని ఇప్పటికే సూచన చేశారు. దీంతోపాటు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో విద్యా సంస్థలకు సైతం సెలవు ఇచ్చారు. ఇక్కడ పోలీసులు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నించి సార్ చెప్పండి, ఎప్పటి నుంచి వస్తుంది, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఏమి? నిన్న రాత్రి 2 గంటల నుంచి ఉధృతి పెరుగుతున్నది గంగది. ఇది మా పై అధికారుల ఆదేశానుసారం మాకు బందోబస్తు ఇక్కడ నియమించారు. అటు ఎవరిని రాణిస్తలేము, మీరు జాగ్రత్త ఉండాలా, మీ ఇళ్ళ నుండి బయటకు వెళ్ళకండి అని పై సూచనల మేరకు మేము పాటించాలని చెప్పేసి ట్రాక్టర్ అడ్డుపెట్టి ఎవరు అక్కడ ట్రాక్టర్ మేము అడ్డు పెట్టేసినాము. ఏ వెహికల్స్ రానియకుండా ఇక్కడ వచ్చిన వాడితే ప్రాబ్లం అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో ఎవరు రాణిస్తలేము. ఏం పరిస్థితి? పంట పొలాలు ఈ సోయా పత్తి పంటలు మునిగినట్టే సార్. ఇంకేంటంటే బ్యాక్ వాటర్ పెరుగుతుండడంతో దాదాపు చేనులలో నీళ్ళు వచ్చేసి దాదాపు పంట పొలాలు ఇది అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లడ్ దీంతో ఆగడం కాదు, ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. పెరిగే అవకాశంతో ఇంకా బ్యాక్ వాటరు నదీ ప్రవాహం ఎక్కువతో మాకు బ్యాక్ వాటర్ ఎక్కువ వచ్చేసి చేనులలో నీళ్లు కూడా ఎక్కువ వస్తున్నాయి సార్. ఇప్పుడు ఇందులో మోటార్లు ఇట్లా ఉండేనా, అవన్నీ కొట్టుకుపోయినాయి? ఉంది సార్. ఇప్పుడు జూన్ జూలైలో వర్షాలు తక్కువ ఉండడంతో మోటార్లు పెట్టేసి జొన్నలు కానీ పత్తుల సోయా కంది కానీ వర్షాలు తక్కువ ఉండడంతో వర్షపాతంతో చేనులో మోటార్లు పెట్టి అంటే నదిలో మోటార్లు పెట్టి ఇచ్చిండ్రు. ఇప్పుడు సడన్గా వాటర్ రావడంతో అది దాదాపు మోటార్లు కూడా పోయినట్టే సార్. అది ఇంకా పొద్దుటికి ఇప్పటికి పెరుగుతుంది, ఇంకా పెరగడం ఉంది కానీ తగ్గడం ఏం లేదు సార్. పైన వర్షాలు ఉన్నాయి, వాతావరణం కూడా దాదాపు వర్షపాతం ఎక్కువ ఉంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఇది చేనే, అది పెన్గంగా నది బ్రిడ్జ్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ దిగ్రాస్ ఆనందపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మంచిర్యాల, అదేవిధంగా కొమరంభీం జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. దీంతోపాటు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. అటు కడెం ప్రాజెక్టు, అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టుతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు ప్రాజెక్టు, సత్నాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరోవైపు కొమరంభీం జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు, కొమరంభీం ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఈ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలను బ్యాక్ వాటర్ ముంచెత్తుతుందని, ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఈ స్థానికుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది పెన్గంగా ప్రవాహానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి.